రామాయణంలో రాముడు శత్రువు రావణాసురుడు. వాడెక్కడో సముద్రానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కృష్ణుడి శత్రువు కంసుడు, మేనమామ, మేనరికంలో ఉన్నాడు. పాండవుల శత్రువులు కౌరవులు, అన్నదమ్ముళ్ళు, బ్లడ్ రిలేషన్లో ఉన్నారు. నా శత్రువు నాతోనే ఉన్నాడు. వాడి వల్ల నేను ఈ రోజు చనిపోతున్నాను. నా వల్ల నేనే చనిపోతున్నానని మీలో లాట్స్ ఆఫ్ డౌట్స్ రైజ్ అయినాయా? మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే నా లైఫ్ హిస్టరీ A to Z మీకు తెలియాలి. నా ఈ జీవితం ఇదే థియేటర్లో మొదలైంది. హలో బ్రదర్ రిలీజ్ రోజు నేను ఈ భూమి మీదకి రిలీజ్ అయ్యాను. ట్విన్స్ పుడతాడని మా డాడీ ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ నా సోలో ఎంట్రీకి మా డాడీ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. నేను పెరిగే కొద్దీ మా డాడీని పిచ్చ కన్ఫ్యూజ్ చేశాను. స్కూల్ టీచర్ కొడుకువి స్కూల్కి వెళ్ళవు. సరే పద టీవీ చూద్దాం. అయ్యో స్కూల్ కి టైం అయిపోయింది. ఇందా కడుపు నొప్పి అన్నావుగా. గుండె నొప్పి వచ్చినా స్కూల్ మానను నాన్న. ఏబిసిడీలు రాసే వయసులోని A+B² రాస్తున్నాడు నా కొడుకు. అయ్యో రియల్లీ టెల్ మీ ఏ ఫర్ అకినేని, బి ఫర్ బాలయ్య, సి ఫర్ చిరంజీవి. షట్ అప్, డిస్మిస్. నేను జాబ్ లోని తీసేస్తున్నాను. బాబా దయవల్ల నాకు జాబ్ వచ్చింది, కొడుకు దయవల్ల జాబ్ పోయింది. తిను. పప్పు వద్దు, పప్పు వద్దు, చికెన్ కావాలి, చికెన్ కావాలి. చికెన్ అంటే పెట్టమ్మా. కోడిని చంపేశావా పాపం అమ్మా. నాకు చికెన్ వద్దు, పప్పు కావాలి. ఏమైంది డాక్టర్? ప్రభువా, నీ కొడుకు 2 బ్రెయిన్లతో పుట్టాడు. 2 బ్రెయిన్సా? అలా ఎవరు పుట్టరు కదా డాక్టర్. పుట్టాడు ప్రభువా. ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టారు. జపాన్లో ఒకడున్నాడు, పేరు అకిరా కుసాయో. ఈ వాజ్ బోర్న్ విత్ 2 బ్రెయిన్స్. జకార్తాలో ఒక అమ్మాయి ఉంది, పేరు జిన్ గ్రాన్ హెత్తా. 2 బ్రెయిన్స్ తో పుట్టింది. రీసెంట్ గా ఢిల్లీలో ఒకడు 2 గుండెలతో పుట్టాడు. హీ బోర్న్ విత్ 2 హార్ట్స్. పోనీ 2వ బ్రెయిన్ తీసేయచ్చుగా డాక్టర్. అమ్మా, పేగటానికి పన్ను కాదు, బ్రెయిన్ 30 లక్షలు అవుతుందమ్మా. మరి నా పేరు మీద ఒక ఇల్లుంది, అమ్మితే 3 లక్షలు వస్తుంది. ఆ మిగతాది మీరు. ప్రభువా, ఓ పని చేద్దాం. ఆకాశవాణిలో అనౌన్స్మెంట్ ఇద్దాం. దూరదర్శన్ లో శాంతి స్వరూప గారిచే మాటల్లో చెప్పిద్దాం. ఎవరైనా దాతలు స్పందించవచ్చు. వద్దు డాక్టర్, బయట ప్రపంచానికి ఈ విషయం తెలిస్తే నా కొడుకుని మ్యూజియంలో బొమ్మలా చూస్తాను. అది కన్న తండ్రిగా నేను తట్టుకోలేను. నువ్వు రావే. అవును డాక్టర్. ఏంటి ప్రభువా? ఒక బ్రెయిన్ నుంచి 2వ బ్రెయిన్ కి ఎప్పుడు మారతాడు? నేను స్కూల్ కు వెళ్తాను, మళ్ళీ వెళ్ళను అన్న గ్యాప్ లో ఏం జరిగింది? డాక్టర్, మా ఇంటి పక్కన ఒక పెద్ద మసీదు ఉంది. నమాజ్ చేసినప్పుడల్లా పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి మారతాడు. అవును డాక్టర్, స్కూల్లో గంట మోగింది, ఆ శబ్దానికి మారిపోయి ఉంటాడు. దట్స్ ఇట్. ఇప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు నార్మల్ పర్సన్స్ మనమే ఇరిటేట్ అయిపోతాం, మనమే డిస్టర్బ్ అయిపోతాం. 1 సెకండ్ వరకు తేలుకోలేవు రాజా. వీడు అబ్నార్మల్ పర్సన్. పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు బ్రెయిన్స్ లో ఫ్లక్చుయేషన్స్ మొదలైపోయి ఈ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది. మళ్ళీ శబ్దాలు విన్నప్పుడు ఆ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది. ఏంటి డాడీ ఇక్కడ ఉన్నాం? డాక్టర్ మారాడు. ఎస్,
ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన విషయాలు ఈ బ్రెయిన్ కి తెలియవు. ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన మ్యాటర్ ఈ బ్రెయిన్ కి తెలియదు. ఏంటి డాడీ కంపౌండర్ తో మాటలు? అమ్మ ప్రభువా, కాంపౌండరా? వస్తాను డాక్టర్. దారా ప్రభువా, బాబు పేరేంటి? అభిరామ్. నో, అభి రామ్. బయట ప్రపంచానికి 2 బ్రెయిన్ల మాట చెప్పకపోయినా మీ అబ్బాయికి మాత్రం 2 బ్రెయిన్లు ఉన్న విషయం కంపల్సరిగా చెప్పండి. ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే ప్రతి మ్యాటర్ 2 బ్రెయిన్లలో స్టాంప్ అయ్యేలా మరీ చెప్పండి. డాడీ మా మాస్టర్ నన్ను బుర్రలేనోనా అని తిడుతున్నారు. నీకు బుర్ర లేదన్నవాడు ఎవడరా? నీకు 2 బుర్రలున్నాయి. అందుకని నీ పేరుని 2 భాగాలు చేసి అభి రామ్ అని పెట్టాం. ప్రస్తుతం నువ్వు అభి అన్నమాట. అభి. నాన్న, నీకు 2 బ్రెయిన్స్. తెలుసు నాన్న, హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు కదా. అమ్మో, ఐన్స్టీన్ బ్రెయిన్ అండి. అవును, నా పేరు రామ్ అనుకుంటా నాన్న. రామ్ ఫిక్స్. సిటీ సౌండ్ పొల్యూషన్ కి దూరంగా, ప్రశాంతతకి దగ్గరగా, సిటీ శివార్లలో ఉన్న మా సౌండ్ ప్రూఫ్ ఇల్లు. గిలకలేని గంటతో పూజ చేస్తూ మా అమ్మ. సౌండే లేకుండా ఆర్ నారాయణమూర్తి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్న మా డాడీ. సౌండే రాని కాలింగ్ బెల్. రామ్ గారు లేరా అండి? మంత్రాలయం నుంచి ప్రసాదం తీసుకొచ్చానండి. ప్రతి ఇంటికి కూడాను ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలండి. ఏం కొడుకుని కన్నావురా? ఇలాంటి కొడుకు ఏ ఇంట్లోనూ ఉండకూడదు. నా చెల్లెలకి వీడి చెల్లెలకి కలిపి పెళ్లి చేశాడు వీడు. అమ్మాయికి పెళ్లి చేయడం ఏంట్రా? ఒసే ప్రభా, రామ్ లేచాడా అభి లేచాడా? రూమ్ లో నుండి పొగలొస్తున్నాయండి. ఆ వచ్చే పొగ అగరొత్తులైతే గనక రామ్ లేచినట్టు, సిగరెట్ల పొగ అయితే గనక అభి లేచినట్టు. రేయ్, అదేంటాడు మీసాలు అలా తీసావు? ఆల్ ఇండియా మీసాలు ఓన్లీ ఫర్ బాలయ్య బాబు. ఓ డాడీ, లాస్ట్ పని చేసుకో. రాయ్, నా బిడ్డని హార్లిక్స్ ఇచ్చి పెంచలా, బూస్ట్ ఇచ్చి పెంచలేదురా, ధైర్యం ఇచ్చి పెంచాను. ఓకే, వాడో బ్రష్ వీడో బ్రష్, మరి పళ్ళు వాడో సోపు వీడో సోపు, మరి ఒళ్ళు వాళ్ళు ఇద్దరు కాదు ఒక్కడేనని మీరు ఎప్పటికి తెలుసుకుంటారో పెచ్చనా కూడా. బాడీనే కాదు, రూమ్ కూడా షేర్ చేసుకో. నాదో లైఫ్ స్టైల్, వాడిదో లైఫ్ స్టైల్. నీ నీట్నెస్ ఏంట్రా, నీ రూమ్ ఏంట్రా? రేయ్, అసలు ఏంట్రా ఇది? నాదిరా లైఫ్ అంటే, నాదిరా రూమ్ అంటే. నువ్వు ఉన్నావెందుకురా దేడి దిమాగ్. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నిన్ను అస్సలు బయటికి రానివ్వను. ఇయర్ పాడ్స్. ఏంటా డిటిఎస్? రామ్ టైం టేబుల్ ఇచ్చాడండి. ముందు ఆఫీస్ కి, తర్వాత చాగంటి ప్రవచనాలకి వెళ్ళాలట.
అరే అవి ఆ గలీజ్ సాలెగాళ్ళు ఉవాంకా అని గలీజ్ మాటలని టీజ్ చేసి ఎరా మన బడ్జెట్ కి ₹1,00,000 ఐఫోన్ వస్తుందారా? ఐఫోన్ ఫీచర్స్ తో ₹1000 అందిస్తుందిరా చైనీస్. అలాంటి చైనీస్ ఆడబొడుచుని అవమానిస్తారా? ఫైట్ లో లాగిన్ అయిపోయాను, రండ్రా చూసుకుందాం. ఐ లవ్ చైనా, ఐ హేట్ చైనా. అసలు ఈ చైనా వస్తువుల వల్ల భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది. బట్ అమ్మాయిని ఏడిపించడం మాత్రం తప్పు. ఐ విల్ కాల్ ది షీ టీమ్. షీ టీమా అంటే నో ఫైటా? అరే గొడవలు ఎందుకు సోదరా? అహింసో పరమో ధర్మః. గొడవల్లోంచి లాగౌట్ అయిపోండి సోదరులారా. పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తైదుల్లాగా వెళ్ళిపోతున్నారేంట్రా? గొడవల నుంచి లాగౌట్ అయినావు కదా. రేయ్ వన్స్ గొడవలోకి లాగిన్ అయితే లాగి కొట్టడం తప్ప లాగౌట్లు ఉండవు బే. ఒక్కొక్కళ్ళు హల్క్ లాగున్నారు, నువ్వు డైరీ మిల్క్ లాగున్నావు. చప్పరిచ్చేస్తాం.